వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. సీజన్ 2 ఎన్కౌంటర్ అంటూ స్టార్ జే మనం ప్రతిష్టాత్మక చేపట్టిన ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్లో ప్రతి ఒక్కసారి నాయకుడిని మీ ముందు తీసుకొస్తున్నాం. ఈరోజు ఒక నిఖార్సైన నాయకుడిని మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి, మహాశక్తికి పుట్టిన సంతానమే ఆ వ్యక్తి. చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన తండ్రి ఓ ధృవతార. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 సంవత్సరాలు సింగిల్ పర్సన్గా, సింగిల్ సర్పంచ్గా నిలబడిన వ్యక్తి సోమందేపల్లి మండలం రంగేపల్లి గ్రామం చెందిన దివంగత నేత రంగేపల్లి నారాయణప్ప. ఆయన కుమారుడు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర సగర చైర్మన్గా మొన్ననే ప్రవాసికం చేశారు. నేడు రాష్ట్ర ఉప్పర సగర చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అన్న గారు. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. ముందుగా మీ అమ్మ నాన్న గురించి, మీ ఫ్యామిలీ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? నమస్కారం. మా యొక్క కుటుంబం రాజకీయమైన కుటుంబం. గత కీర్తిశేషులు మా తండ్రి గారైనటువంటి రంగేపల్లి నారాయణప్ప గారు, ఆయన 1954లో సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఆ రోజు రాజకీయ అరంగేట్రం అంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత బూర్జ వ్యవస్థ ఉన్నప్పుడు ఆయన 21 సంవత్సరాలని గ్రామ ప్రజలందరూ కూడా, అప్పటికి చుట్టుపక్కల గ్రామాలు భూస్వాములు దోపిడీలో ఈ పంచాయతీ ఉండేది. ఇలా ఈ దోపిడీని విడిపించుకోవాలని ఆ రోజు మా కుటుంబానికి, ఆ రోజు మా తాతగారు తండ్రి గారికి ఉన్నటువంటి మంచి పేరుతో ప్రజలందరూ కూడా సర్పంచ్గా పోటీ చేయాలని పోటీకి నిలబెడితే, అప్పుడు చేతులు ఎత్తి సర్పంచ్ ఎన్నుకునే విధానం ఉండేది. 54 చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తేదానికి ఇక్కడ గవర్నమెంట్ తహసీల్దార్ గారు ఏర్పాటు చేస్తే, చెరువులో మాగేచెరు చెరువులో ఏర్పాటు చేస్తే, చుట్టూ గ్రామాల్లో ఉన్న భూస్వాములు, ఒక అగ్రవర్ణాలందరూ కూడా వీడు కూడా ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు, మాకు ఏమైనా ఇబ్బంది అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఎన్నిక చేయకుండా అప్పుడు భయ ప్రాంతాలు గురి చేస్తే, ఆ రోజు చేతులెత్తి ఒకే ఒక్క ఓటుతో సర్పంచ్గా 54లో మా నాన్నగారు గెలిచినాడు. అప్పటి నుంచి సుమారు 94 వరకు, అంటే 40 సంవత్సరములు సర్పంచ్గా ఏకధాటిగా ప్రజామద్దం పొందుతూ, ఎంతమంది కుట్ర కుతంత్రాలు చేసినా, భూస్వామి వర్గాలు ఎదిరించుకుంటూ, ఆర్థికంగా లేకపోయినా, కులబలము ధనబలము లేకపోయినప్పటికీ ప్రజాబలంతోనే 40 సంవత్సరాలు అలాంటి పరిస్థితులు ఎదుర్కొని సర్పంచ్గాతో పాటు ఈ నియోజకవర్గంలోనే చాలామందికి సేవలు చేసుకుంటూ ఒక గుర్తింపైన నాయకుడిగా అప్పుడు పొందడం జరిగింది. అంటే రంగేపల్లి నారాయణప్ప గారు అంటే ఆ కాలంలో ఒక బ్రాండ్గా ఉండేది. అయితే ఆ కాలంలో భూస్వాములు ఉండేది. మనకు స్వాతంత్రం వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉండేది. ఎలా ఉండేది పరిస్థితి అప్పుడు? 84 తర్వాత చూసాము. అంతకుముందు అందరూ చెప్పడం, మా నాన్నగారుతో చర్చల్లో తిరగడం, అప్పుడు భూస్వాములు చుట్టూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇందిరాగాంధీ గాలి కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు మా నాన్నగారు రాష్ట్రమంతా ఇందిరాగాంధీ గాలితో ఉంటే, ఒక మాగేచెరు పంచాయతీలో మా నాన్నగారు గెలిచాడు. అంటే ఆ ఇందిరాగాంధీ గాలిని నిలబడుకొని ఈ చుట్టూ గ్రామాల్లో ఎలక్షన్ వస్తే చుట్టూ ఉన్నవంతా మా పంచాయతీలోనే ఉంటారు ఓడించాలని, పెద్ద వాళ్ళందరూ వచ్చి ఎన్నికల్లో ఇల్లు తిరిగి ఓడించాలని భయోత్పాలు చేసే పరిస్థితులు పోలీసుని పట్టుకొని, అందుకని అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. చేసినప్పటికీ కూడా మా నాన్నగారు ప్రజాబలంతోనే గెలుచుకుంటూ వచ్చాడు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు మూకమ్మిడిగా తను సపోర్ట్ చేయడం ద్వారా అన్ని కుట్రలన్నీ కూడా ఫెయిల్ అయ్యి ఒక నిలబడి ఒక ప్రజానాయకుడిగా ఎదగడం. కేవలం మాగేచెరు పంచాయతీతో పాటు ఈ సోమందేపల్లి మండలంలోనే అన్ని వర్గాలు కూడా మా నాన్నగారు అంటే నడిచినాయి. అప్పటికి భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా సోమందేపల్లి మండలంలో అందరూ నిలబడితే, అప్పుడు పరిస్థితుల్లో గ్రూపుగా ఉండేది. అప్పుడు సోమందేపల్లి మండలం 84 పూర్వం తెలుగుదేశం అంటే తెలుగుదేశం రాని పూర్వం జనతా పార్టీ ఉంది. జనతా పార్టీ పూర్వం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అధికార పార్టీ, కొంతమంది ప్రతిపక్షం, 2 వర్గాలుగా ఉండేది ఉమ్మడికి. అప్పుడు కాంగ్రెస్, మా నాన్నగారు అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ వ్యతిరేకంగా బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్లో అన్ని బీసీ వర్గాలన్నీ కూడా ఆ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. తర్వాత జనతా పార్టీ వచ్చినప్పుడు జనతా పార్టీలో చేరడం, జనతా పార్టీ తరఫున బాగా యాక్టివ్గా పనిచేసి జనతా పార్టీలో నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ ఒక తాటి మీదకి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏకైక నియోజకవర్గంలోనే బీసీలకు
ఏకైక నాయకుడు అంటే మా నాన్నగారు. ఎందుకంటే అప్పుడు ఎవరు ఎక్కడ నియోజకవర్గ నాయకులు లేరు. ఎందుకంటే అప్పటికి సర్పంచ్ కాబట్టి అందరితో పరిచయాలు ఉండడం, చాలామంది సర్పంచులందరూ కూడా మా నాన్నగారి ఫాలోవర్స్గా ఉండడం, ఇదంతా కూడా ఒక ఐక్యమత కుటుంబంగా ఈ నియోజకవర్గంలో చాలామంది అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా మా నాన్నగారు సపోర్ట్గా నిలబడితే ఆ జనతా పార్టీని కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంటే మీ నాన్నగారు రాజకీయ రంగం చేసిన తర్వాత అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు చదువుకుంటున్న వయసులోనే మీ నాన్నగారు రాజకీయాలు చూసారా? నేను 10th చదివేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడితే నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ప్రతిరోజు మా ఇంట్లో నేను చిన్న బుద్ధి జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి కూడా మా ఇంట్లో పంచాయతీలు, రాజకీయ వ్యవహారాలన్నీ జరుపుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఏమంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడేటప్పటికి మా నాన్నగారు 30 సంవత్సరాల సర్పంచ్. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రామారావు గారు ప్రారంభించేటప్పటికి 30 సంవత్సరాల సర్పంచ్ కాబట్టి ఆ రాజకీయ ప్రాధాన్యత మా ఇంటిలో రోజుకు రాజకీయాలు ఎప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆ భావాలు నాకు వచ్చినాయి. రాజకీయాలు అంటే నాకేదో ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు, మనం కూడా చేయాలి, ఈ చదువుతో ఏం పని అని నేను 10th క్లాస్లోనే చదువు ఆపేశాను. 10th క్లాస్లో ఆపేయడం, అప్పటికి మా నాన్న సర్పంచ్ కొంచెం ఏజ్ అవ్వడం ద్వారా ఆ సర్పంచ్ కార్యక్రమం మా నాన్నకు చేదోడవాదోడుగా 82లో నేను యాక్టివ్గా ఆయనతో పాటు ఫస్ట్ ఓటేసాను. 82లో నాకు ఓటు వచ్చింది. తెలుగుదేశం పార్టీ 83లో ఓటు వచ్చింది. దాన్ని నేను అప్పటి నుంచి కూడా యాక్టివ్గా పనిచేసుకుంటూ వచ్చాను. అంటే మీకు రాజకీయ గురువు కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, మార్గదర్శి కావచ్చు, మొత్తం మీ నాన్నగారు అంతా నాకు రాజకీయమైనటువంటి మార్గదర్శి, గురువు, ప్రజాబంధు అన్నిటికీ నాకు తండ్రి కావచ్చు, కానీ అన్నిటికీ మా నాన్నగారి స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కూడా రాజకీయాలు ఈరోజు వరకు కూడా నేను ఒక బ్రాండ్ వేసుకొని నిజాయితీతో ప్రజాసేవలోనే అంకితం కావడానికి మా నాన్నగారే నా గురువు. ఓకే, అయితే మీ నాన్నగారే ఆ వైపు పక్కన పెడితే మీరు చూసినట్టే మీ నాన్నగారు చూసింటారు. ముఖ్యంగా మీరు మొదటిసారి ఓటు వేసినప్పుడు అప్పుడుకు అంటే 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు మనకు రాయలసీమ అంటే ముఖ్యంగా పెనుగొండ ప్రాంతంలో అంటే ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం అంటారు. అంటే ఫ్యాక్షన్ కాలంలో పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత కూడా రూపురేఖలు మారిపోయాయి పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏం చూశారు, మీరు ఏం గమనించారు? అంటే 83 తర్వాత మనం గమనించడం ఏమంటే ఇక్కడ పెనుగొండ ప్రాంతంలో పూర్తి ఫ్యాక్షన్ కాదు, పెనుగొండ నియోజకవర్గం ఫ్యాక్షన్ అనే ముద్రపడింది. ఎందుకంటే పెనుగొండ నియోజకవర్గంలో రామగిరి, చెన్నైపొత్తుకలి, కనగానపల్లి 3 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఫ్యాక్షన్ ప్రభావితము, నక్సలైట్ ప్రభావితమైన మండలాలు. అక్కడ అయితే ఈ పెనుగొండ ప్రాంతంలో ఉన్నట్టు ఈ 3 మండలాలు సోమందేపల్లి, రుద్దం, పెనుగొండ మండలాల్లో భూస్వాముల ఆధిపత్యం అనేది. అంటే కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేసుకొని అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని సామాన్య ప్రజలందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని భూస్వామ్య వ్యవస్థ నడిచినట్టు మండలాలు ఈ 3 మండలాలు. అంటే పరిటాల రవి కాలం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. డి అంటే కొట్టేవారు. అంటే పెనుగొండ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నాయకుడు అనేవాడే కనుగొలగైపోయాడు. ఎవరు అలాంటి టైంలో పరిటాల రవీంద్ర గారిని ఎన్టీఆర్ గారు పిలిపించి మరీ పెనుగొండ స్థానం ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత నందమూరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆ రోజు మూకుమ్మిడిగా నాయకులు లేకపోయినా ఇది కొద్దిమంది మన అలాంటి సీనియర్ నాయకులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు నాయకత్వం ఉన్నట్టు వాళ్ళు. అలాంటి వాళ్ళ సపోర్ట్తో ఆ రోజు ప్రజలందరూ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిరంకుశ ధోరణి, ఏకపక్ష ధోరణి, అంతర్గత ధోరణులతో అందరినీ అంచెవేసిన ధోరణి వ్యతిరేకంగా ప్రజలందరూ రామారావుని గెలిపించుకోవడం ద్వారా ఆ రోజు గ్రామాల్లో కూడా యువ నాయకత్వం బయటకు వచ్చినది. ఆ రోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షించడం. ఆ రోజు చాలామంది చిన్న పిల్లలు కూడా అంటే 20-22 సంవత్సరాలు ఉన్నట్టు వయసు ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షించుకొని ఆ పార్టీలో పనిచేయడం ద్వారా ఈరోజు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా బలపడి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, మైనార్టీ వర్గాలు అన్నీ కూడా తెలుగుదేశం బలపడడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. అంటే అప్పుడు మీరు గతంలో రాజకీయం చూశారు, ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు చూసారు, ఇప్పుడు రాజకీయాలకి ఏంటి తేడా? పరిటాలరావు ఎందుకంటే పెనుగొండ ప్రాంతంలో పరిటాలరావు గారు వచ్చేది భయానకమైన పరిస్థితులు ఉండేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఈ భూస్వాములు పూర్తిగా అనచలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భూస్వాములు కాబట్టి 40-50 సంవత్సరాల వాళ్ళు ఉన్న చరిత్ర ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది, కానీ గ్రామాల్లో ఆధిపత్యం అలాగే కొనసాగేది. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ ఆధిపత్య ధోరణి, తర్వాత అందరూ అంచుకోవడం, ఎవరైనా నాయకులు వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, అలాంటి పరిస్థితులు ఉండి భయానక పరిస్థితులు కూడా కొన్ని రోజులు జరిగినాయి. జరిగిన తర్వాత ఇంకా ఎవరైతే చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ బలమైన నాయకులు రావడం, బలం అక్కడ ధర్మవరం ఫ్యాక్షన్ ప్రాంతం నాయకులు కాబట్టి రావడం ద్వారా ఏమైపోయిందంటే వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇంకా వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ గ్రామంలో భయోత్పాతం సృష్టించి ఇంకా మా అధిపెద్దలు అలాగే కొనసాగించాలనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ అప్పుడు చేశారు. చేసి భయానక పరిస్థితులు ఉంటే
నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఈ ధర్మారంలో ఈ పెనుగొండ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన పరిశీలించి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి. ఎందుకంటే ఈ దౌర్జన్యాన్ని భూస్వాములు ఎదుర్కోవాలంటే పార్టీ పరంగా నేను ఎదుర్కోలేదు కాబట్టి బలాన్ని కాబట్టి మనం తప్పకుండా ఒక బలమైన నాయకుడు రావాలన్న ఆలోచన రావడమే రామారావు గారికి ధర్మారంలో ఘోర అవమర్యాద కూడా జరిగింది ఆ రోజు ఆయన పాదయాత్రలో. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన జిల్లా అంతా పరిశీలించి పరిటాల రావు గారి మీద ఆయనకి మనసు పడడం, ఆయన పిలిపించుకొని తెలుగుదేశం పార్టీలో ఆయన చేర్చుకొని అప్పుడు ఆ రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో పరిటాల రావు గారు వచ్చారో ప్రజలందరూ ఆ పరిటాల రావు కూడా నీరాజన పట్టారు. ఎందుకంటే ఒక నాయకుడు దొరికాడు, ఈ దౌర్జన్యాలు అణచిపోతే ప్రశాంత జీవితం మనం జరపవచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే పరిటాల రావు గారు చూడకపోయినా పరిటాల రవిని వీళ్ళు అంచేదానికి వచ్చిన నాయకుడిగా ఒక హీరోగా ప్రజలందరూ భావించడం జరిగింది. దాంతోనే పరిటాల రావు గారికి ఒక హీరోగా ఆ రోజు ప్రజలందరూ భావించారు. మనకు ప్రస్తుత మన రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి తండ్రి ఎస్ రామచంద్రయ్య గారు కూడా మంత్రిగా పనిచేశారు. మరి ఆయన గారి గురించి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీకి చాలామంది టికెట్లు అప్లై చేశారు. అప్లై చేస్తే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కొత్త పార్టీ, ఏదో సినిమా రంగంలో చెందిన వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా చాలామంది ఎవరు కూడా అప్పటికి టికెట్ల కోసం పోలేదు. రామచంద్రరెడ్డి గారు ఇంకో కొంతమంది అప్లై చేస్తే టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇచ్చే ముందు రామచంద్రరెడ్డి గారు అందరినీ కలిశాను, నేను టికెట్ అప్లై చేశాను, మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలి. కొంతమంది హైదరాబాద్కి రావాలంటే మా నాన్న, మాటూరు చౌడప్ప సర్పంచ్గా ఇట్లా కొంతమంది సర్పంచులందరినీ, పెనుగొండలో ప్రముఖులందరినీ ఒక 10-20 మందిని పిలుచుకొని రామారావు దగ్గరికి పిలుచుకుపోవడం జరిగింది రామచంద్రరెడ్డి గారు. ఎందుకంటే రామచంద్రరెడ్డికి మన ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే మన ఆయన సర్పంచ్గా ఉన్నాడు, రామచంద్ర కూడా సర్పంచ్గా ఉన్నాడు, విఆర్ఓగా కూడా విఎంగా కూడా పనిచేశాడు. ఉన్నప్పుడు అప్పుడు పెనుగొండ ప్రాంతమే కాబట్టి అందరూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు బాగా ఆయన పెనుగొండలో వ్యాపార కేంద్రం కూడా అంగడి కూడా ఉండింది. అప్పుడు ఎప్పుడు మా నాన్న కూడా వాళ్ళ అంగడికి వెళ్ళేవాడు. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంచి నాయకుడు. అలా రామచంద్రారెడ్డి ఎప్పుడైతే రావడం అందరినీ కూడా పిలిచి కొంతమంది సమీకరించుకొని రామారావు దగ్గరికి పోవడం, అప్పుడు రామారావు గారితో కూడా మాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు రామారావు గారు మా నాన్నగారి గురించి అందరి ఎదురుగా సమక్షంలో పెద్ద అయినా ఈ 30 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నావు, ఇలాంటి భూస్వాములతో నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎలా సర్పంచ్గా ఉన్నావు, చుట్టూ పెద్ద భూస్వాములు అంటున్నారు, మరి ఎలా ఏగినామంటే సార్ నాకు ప్రజాబలంతోనే మీరు ఎలా ప్రజలు నమ్ముకొని పార్టీ పెట్టారో నన్ను ప్రజాబలంతో నిన్న సంవత్సరాల నాయకుడిగా నేను ప్రజలు గెలిపించారని చెప్పడం, ఆ రోజు రామారావు గారితో మా నాన్న కూడా చాలా సన్నిహిత సంబంధం ఏర్పడడం కూడా జరిగింది. అయితే పరిటాల రవి మరణించిన తర్వాత, ఆయన హత్య కావించిన తర్వాత పరిటాల సునీత గారు వచ్చారు. అప్పుడు కూడా మీరు సునీతమ్మ గారు అనుకుంటున్నారు. ఇక్కడ పరిటాల రావు గారిని చంపడం జరిగింది. అయితే జరిగితే ఆ రోజు సోమందేపల్లిలో చీకటి రోజులు, భయానకమైన పరిస్థితులు. ఎందుకంటే అప్పుడు ఎందుకంటే ఆ రోజు సోమందేపల్లిలో కొంతమంది పరిటాల రవి మరణాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం, యాదృచ్ఛికంగా కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి కృష్ణారెడ్డి వాళ్ళు స్వామిళ్ళ మీద దాడి చేయడం, ట్రాక్టర్లు చేయడం, ఇదంతా పిల్లలంతా అక్కడ భావోద్రేకంతో ఏదో చేశారు. ఒక కర్ణాటక బస్సు కాల్చడం, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇండ్ల మీద కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం జరిగింది. అయితే సాయంత్రం మళ్ళీ వాళ్ళందరూ కూడా మా మీద దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళని. మళ్ళీ వాళ్ళు కూడా ప్రతిదాడులు సాయంత్రం మళ్ళీ వాళ్ళందరినీ జనాన్ని గ్రూప్ చేసుకొని ఓ బ్రాందీ షాపులు లూటీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దాడి చేయడం, అప్పుడు సర్పంచ్ అయినటువంటి డీసీ ఈశ్వరయ్య గారి ఇంటి మీద దాడి చేయడం, ఆయన కార్లన్నీ కాల్ చేయడం, ఒక భయానక వాతావరణం సృష్టిస్తే భయోత్పాతం ఉన్న పరిస్థితుల్లో పోలీసు వచ్చి ఆ రోజు అణచకపోతే చాలా ప్రమాదం జరిగేది. అది జరిగిన తర్వాత మళ్ళీ రెండో రోజు పెనుగొండలో ఉన్న డిఎస్పీ గారు నన్ను పిలిపించాయా తెలుగుదేశం కార్యకర్తలు ఘర్షణ పడారు, మేమంతా కేసులు పెడుతున్నాం, 50 మంది మీద కేసు పెట్టాం, కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ నువ్వు సరెండర్ చేయించాలి, తెలుగుదేశం నాయకుడిగా నీకు చరిత్ర ఉంది మండలంలో, ఎవరు మాకు కనబడడం లేదు, నువ్వు రావాలి స్టేషన్కి. జీవీపీ నాయుడు పెనుగొండలో జీవీపీ నాయుడిని పిలుచుకొని పోవడం జరిగింది. అయితే నేను డిఎస్పీ గారి దగ్గర పోయిన తర్వాత సార్ నాకేం సంబంధం అంటే లేదు, తప్పకుండా నువ్వు వీళ్ళందరూ సరెండర్ చేయాలి అని నా మీద ఆయన నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇవ్వడం సరే కదా మన కార్యకర్తలు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ సుమారుగా 35 మందిని 3 రోజుల్లోనే నేను సరెండర్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చూస్తే మొదటి పేరు నాదే ఉంది. మా ఇంటిలో మా అన్న కుమారులు ఇద్దరిని పెట్టడం, ఎందుకంటే అప్పుడున్న రాజకీయ కక్షలతో మా కుటుంబాన్ని ఇరికించాలనే అవకాశంతో మా కుటుంబాన్ని ఇరికించారు. మొదటి ముద్దాయి నేనే. 45 మంది ముద్దాయిలకి 11 కేసులు, అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్. 11 ముద్దాయిలతో మొదటి ముద్దాయిగా నేను పోవడం, వెంటనే తర్వాత
పోలీసు వారంతా అరెస్ట్ చేయడం, మళ్ళీ రిమాండ్ సుమారుగా 52-53 రోజులు రిమాండ్లో ఉండడం జరిగింది. అయితే రిమాండ్కు వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మీరు అనుకోలేదు రిమాండ్ తెలియదు, అసలు మనకు కూడా తెలియదు. అసలు ఆ రోజు పరిటాల సంఘటన చనిపోయిన రోజు అనంతపూర్లో ఉన్నాను నేను. అనంతపూర్లో పరిటాల ఒకరు చనిపోయేటువంటి 10 అడుగుల దూరంలో మేము ఉన్నాం. వీడియోలు కూడా చూపించాను. సార్ నేను ఉన్నాను అక్కడ అంటే అవన్నీ సంబంధం లేదు, కేసు పెట్టేది పద అన్నారు. ఏకపక్ష అక్కడ డిఎస్పీ గారు జాన్వేసిలే అనే ఒక నియంత ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరించి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలని అలాంటి వాళ్ళు మానసికంగా చాలా శారీరకంగా మానసికంగా చాలా చిత్రహింసలు పెట్టాడు ఆయన. మేము రిమాండ్కి పోయిన తర్వాత కూడా రిమాండ్లోకి వచ్చి కూడా భయపడిచ్చేవాడు, మళ్ళీ బయటకు వస్తే మీ కథ ఉంటుందని. సబ్ జైల్లో కూడా భయపడిచ్చాడు. అలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. అని అన్నిటికీ తట్టుకొని నిలబడి మేము బయటికి రావడం జరిగింది. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే ఎలక్షన్ వచ్చింది కాబట్టి పరిటాల సునీతమ్మ గారు నామినేషన్ చేయడానికి వచ్చారు. అప్పుడు కూడా పోలీసులు కాల్పులు జరిగి ఒక సంఘటన జరిగింది. ఏ రోజైతే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఒక బ్యాడ్ దినం అన్నామో, పరిటాల సునీతమ్మ గారి నామినేషన్ కూడా చాలామంది జీవితాల్లో రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక భయంకరమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నామినేషన్కి పరిటాల సునీత గారు నామినేషన్కి రావడం, ఆ రోజు పరిటాల రవి గారి మరణాన్ని జీర్ణించుకొని తెలుగుదేశం కార్యకర్తల నాయకులు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది మంది ఆ కార్యక్రమానికి రావడం, అప్పటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, మళ్ళీ రవి చనిపోయిన పరిటాల కుటుంబం మళ్ళీ సునీతమ్మ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. అది జీర్ణించుకోలేకపోవడం చేత సరే ఈ ఎలక్షన్ ఎలాంటి భయోత్పాతంతో ఎన్నికల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరగడం దానికి మొదటి సాక్షి నేనే. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ నామినేషన్ ఏమని ఎల్లానడప్పు గారు వాళ్ళందరూ నాకు చెప్పడం, నేను 10 గంటలకే 10 మంది ప్రపోజల్ తీసుకొని ఆర్డీఓ ఆఫీసులో పోయి నామినేషన్ తయారు చేసుకుంటూ అవన్నీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే అప్పుడు ఉన్నటువంటి జాన్వేస్లీ గారు డిఎస్పీ గారు నన్ను చూడ్చి ఇంత భయానక పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా ఈ అబ్బాయి పారాడుతున్నాడు, ఇక్కడ పని చేపిస్తున్న ఉద్దేశంతో కక్ష కట్టుకున్నాడు. కక్ష కట్టిన నామినేషన్ అంతా అయిపోయింది. అక్కడ రాష్ట్ర ప్రతినిధులుగా చాలామంది ముఖ్యమైన హోమ్ మినిస్టర్ గారు, ఎక్స్ హోమ్ మినిస్టరు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులంతా వచ్చారు. వచ్చే ముందే ఉద్దేశపూర్వకంగా మేము ఆర్డీఓ ఆఫీసులో ఉన్నాను. పోలీసులతోనే ఎవరో రాళ్ళు వేశారు. అక్కడ పోలీసులు కొంత రాళ్ళు వేశారు. ఉద్దేశం చెప్పాలంటే మఫ్టీలో పోలీసులు రాళ్ళు వేయడం, పోలీసుల మీదే వీళ్ళు ఇక్కడి నుంచి గలాట్ పెట్టుకొని తర్వాత ఇక్కడి నుంచి కాల్చడం, ఇక్కడి నుంచి చిన్న చిన్న పైకి కాల్పులు జరిపారు. తర్వాత కాంపౌండ్ మీద ఉన్నట్టు వాళ్ళ మీద కాల్పులు జరిపి సుమారుగా అక్కడే 6-7 మందిని నిర్దాక్షిణ్యంగా చంపడం. ఆ యాదృచ్ఛికంగా ఆ యొక్క సంఘటనలో అక్కడ ఒక ఏఎస్ఐ ఉన్నాడు పాపం, ఎవరో ఒక రాళ్ళు వేసి విసిరితే ఆయనకు తలకు రాయి కింద పడిపోతే మేమే అతను లాక్కోవడం ప్రయత్నం చేశాం. రాళ్ళు పడతా ఉంటే మేమే పోలీసులు ఎవరు అడ్డపోలేదు, మేము అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులే ఆర్డీఓ ఆఫీసులో లాక్కొని ప్రయత్నం చేశారు. చాలామంది చేస్తే కూడా ఆయనకే కొంత తీవ్ర గాయాల ద్వారా చనిపోవడం జరిగింది. నామినేషన్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా బయటకు వచ్చే ప్రాంతంలో తెలుగుదేశం లీడర్లుగా మా మీద కాల్పులు జరగడం, నాకు కూడా సుమారు పోలీసులు చుట్టుకొని 16 కుట్లు పడినాయి. ఈ శరీరం అంతా కూడా చాలా పోలీసు దెబ్బల్లో గాయపడడం, నేను కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో సురహ కోల్పోవడం ద్వారా వెంటనే సాయంత్రం మైకం వచ్చింది. వెంటనే మళ్ళీ కొంతమంది నా స్నేహితులు, బంధువులు అందరూ కూడా రాత్రి బెంగళూరుకు తరలించినారు. బెంగళూరుకు తరలిస్తే హాస్పిటల్లో అయితే సుమారుగా 5 రోజులు 6 రోజులు జ్ఞాపకం కూడా లేదు. 5 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. చేస్తే అప్పుడు ఏ హాస్పిటల్లో కూడా తెలియదు నాకు. సెంట్ జాన్ హాస్పిటల్లో ఉండడం, తల కూడా చాలా ఇబ్బంది ఉంది. అయితే ఎంఆర్ఐ స్కాన్ అన్నీ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ప్రాణాపాయం ఏం లేదు, చాలా ఇబ్బంది అన్నారు. తర్వాత శరీరం అంతా కూడా గాయాలు, ఇక్కడ ఫ్రాక్చర్లు అయిన శరీరం అంతా, అలా చాలా ఇబ్బందుల పరిస్థితులు చేసి సుమారుగా 30 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని నేను బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అరెస్ట్ చేయాలి, ఏఎస్ఐ కేసులో మీరు ఉన్నారు, ఆ కేసులో ఉన్నారని మళ్ళీ డిఎస్పీ గారు భయానకమైన పరిస్థితులు సృష్టించినాడు. ప్రాణాలు తెగించి ఒక నాయకుడి కోసం, నాయకత్వం కోసం, పట్టాల సునీతం కావచ్చు, పట్టాల ఫ్యామిలీ కోసం కావచ్చు, మీరు రక్తగాయాలు చేసుకొని ప్రాణం మీద తెచ్చుకోవాల్సిన అవసరం అంటే అంత మక్కువ ఎందుకు? మాకు పార్టీ అది సునీతమ్మని కాదు, అక్కడ పార్టీ కోసం పనిచేసాం. ఒక నామినేషన్ కార్యక్రమం ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఇచ్చారు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను అక్కడ ఉన్నాను. 10 మంది ప్రపోజల్స్ కావాలి ఇండిపెండెంట్ నామినేషన్కి. ఆ ఇండిపెండెంట్ అది చేసుకుంటున్నాం. మేము నిరంతరం వ్యక్తుల కన్నా పార్టీ బయలులోనే పనిచేసుకుంటూ పోయినాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసమే పనిచేసాం. అక్కడ నాయకులు ఎంతోమంది వచ్చారు, పోతున్నారు. పార్టీ కోసం పనిచేసుకుంటూ పార్టీనే మూలం, పార్టీ బేస్తోనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. పార్థసారథి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన గురించి కొన్ని మాటలు. పార్థసారథి గారు పరిటాల సునీతం మరి డీలిమినేషన్ వచ్చింది. డీలిమినేషన్ వచ్చినప్పుడు పెనుగొండ ప్రాంతం అక్కడ రామగిరి, కనగా, చెన్నై, కతపల్లి అక్కడ రాప్తాడ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతే
పెనుగొండకి పరిగి గోరంట్ల 2 మండలాలు వచ్చినాయి. మండలాలు వచ్చినప్పుడు అప్పటికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఎంపీగా పనిచేశాడు. అందరితో సంబంధాలు మంచి బీసీ, మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తర్వాత అప్పుడు నిమ్మల కిష్టప్ప గారు కూడా 10 సంవత్సరములు ఎంపీగా పనిచేయడం, ఆయన కూడా మంచి బలమైన సామాజిక వర్గం ఉన్న నాయకుడు, అందరితోనూ ప్రజలతో మంచి సంబంధాల వ్యక్తి. ఇద్దరూ టికెట్ కావాలని పోటీ పెట్టడం. అయితే పార్టీ అధిష్టాన వర్గం పార్థసారథికి కూడా మొగ్గు చూపడం ద్వారా పార్థసారథికి టికెట్ ఇచ్చారు. మేమందరూ కూడా సమిష్టిగా పార్టీ కోసం పనిచేసి మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. అయితే 2014 నుంచి 19 ఒక ఎత్తు అయితే 2019 నుంచి 20 దాకా ఈ 2 సంవత్సరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా అయితే పెనుగొండలో వైసీపీ పార్టీ గెలిచిన పరిస్థితులు కాదు. అయితే ఆ రోజు ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని ప్రజల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా రాజకీయాలు ఉండడం, కొంతమంది యువతరం అంటే ఆ రోజు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, కొంతమంది ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు. ఆ వ్యతిరేకత వర్గాలు కొన్ని చిన్న గ్రామాల్లో చిన్న డిస్ప్యూట్ సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళు ఆసరాగా చేసుకోవడం ద్వారా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెనుగొండలో ఓడిపోవడం జరిగింది. యాక్చువల్ అయితే ఓడిపోయే నియోజకవర్గం కాదు పెనుకొండ. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడరు బునాదులు ఉన్నటువంటి నియోజకవర్గం పెనుకొండ. కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా మా ఓడిపోవడంలో మా స్వయంకర అపరాధం ఎందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పొరపాట్లు ఉన్నాయి. నాయకుల మధ్య కార్యకర్తల అవగాహన లేకపోవడం మా స్వయంకర అపరాధంతోనే కొద్దిగా మైనస్ అయ్యింది. చాలామంది పార్టీ కోసం కష్టపడిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జెండా మోసిన వాళ్ళకి విలువ ఇవ్వలేదు. 14-19 వరకు వాళ్ళే వ్యతిరేకమయ్యారు. అయితే కష్టపడిన వాడిని గుర్తింపులు ఇవ్వకుండా కష్టపడిన నిన్నలేకుండా వచ్చేవాడికి పార్టీ ఎక్కువ విలువ ఇచ్చింది, నాయకులు వాళ్ళకి గౌరవిస్తున్నారనే దూరం చాలా వ్యతిరేకత వచ్చింది. అందువల్లే కూడా ఓడిపోయింది అవకాశం ఉంది కదా. అది కొంత దాంట్లో నిజం ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయం అన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మేము చాలా పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన అధికారం వచ్చిన తర్వాత మా గుర్తింపు రాలేదు, ఎవరో పనిచేయని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది పొగిడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదని అపోహలు కొన్ని గ్రామాల్లో వచ్చిన మాట వాస్తవం. అయితే అదే ఫైనల్ కాదు. అంటే వాళ్ళు వ్యక్తిగతం కాబట్టి ఆ అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అయితే అట్లా కూడా కొన్ని అక్కడక్కడ జరిగినాయి. అయినా విజయానికి అదే కాదు, ఓడిపోవడానికి అదే కారణం కాదు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మీద వచ్చిన సానుభూతితోనే ఓడిపోవడం జరిగింది. పక్కన పెడితే 2023 దాకా ఒక ఎత్తు. 2023లో తెలుగుదేశం పార్టీ తరఫున పెనుగొండకి ఎమ్మెల్యే సీటు కావాలని అటు పటాల కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత నిమ్మల కిష్టప్ప గారు ఓవైపు, పార్థసారథి గారు ఓవైపు, సబితమ్మ గారు కూడా ముగ్గురు చాలా ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో కాలం మారింది కాబట్టి యువతరం కూడా ముందుకు రావాలనుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నో ఆ రోజుకి ఏదో సమీకరణలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, యువతరం మారింది, టెక్నాలజీ మారింది, యువతరంలో భావాలు మారినాయి, ప్రజలకు విధానం మారిపోయింది. కొత్త తరం ముందుకు వస్తుంది. కొత్త తరం ముందుకు రాకపోతే ఏది కూడా మనం వ్యవస్థ నడిపించుకోలేము. అయితే ఆ సందర్భంగా సబితమ్మ గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక రాజకీయం, ఆమె కేవలం ఏదో రాత్రి ఏదో బయట నుంచి రాలేదు. ఆమెకు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, తర్వాత ఎంపీ. కాబట్టి రాజకీయ వారసత్వంగా ఉంది. కొన్ని పరిస్థితుల ద్వారా ఆ కుటుంబం ఆయనకి రాజకీయాలు ఉండడం, మళ్ళీ పరిటాల రావి రావడం ద్వారా రామచంద్ర రెడ్డి గారు రాజకీయాల్లో స్లో కావడం, తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రకరకాల సమస్యలతో ఆయన రాజకీయంగా కొంచెం స్లో కావడం జరిగింది. తర్వాత ఆయన కుమారుడు చనిపోవడం, ఇవన్నీ సమస్యలతో ఆయనకి హెల్త్ పోవడం ద్వారా రాజకీయంగా 10-15 సంవత్సరాల కుటుంబం వెనక ఉంది. అయితే సబితమ్మ గారు వాళ్ళ నాన్నని స్ఫూర్తిగా తీసుకున్నది. మేము కూడా రాజకీయ ఎప్పుడైనా నేను రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఆమె బిజినెస్ రంగాన్ని ఎన్నుకొని చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి బిజినెస్లో బాగా అనుభవంతో రాత్రింబోగులు కష్టపడి బిజినెస్లో మంచి అనుభవం సంపాదించుకోవడం, కంకర్ మిషన్ వేసుకోవడం, పెట్రోల్ బంకులు వేసుకోవడం, బాగా ఆమె బిజినెస్ పరంగా బాగా రాణించింది. రాణించిన తర్వాత ఆమెకు తెలుగుదేశం పార్టీ కూడా కురుబ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కురుబ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగిందో ఒక్కతూరుగా రాష్ట్ర వ్యాప్తంగా సబితం పేరు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రాజకీయ బునాది వేసుకున్నది. తర్వాత ఆమె అంచెలంచెలుగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రావడం, లోకేష్ బాబు లాంటి యువతరం నాయకులు రావడం, ఆమె రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ఒక వినూత్నమైన పథకాన్ని, ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటున్న నాయకురాలు సబితమ్మ గురించి కేవలం సబితమ్మ అని తెలుసు, కానీ ఆమెలో చాలా విజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమెతో నేను అత్యంత సన్నిహితంగా ప్రతిరోజు ఆమెతో ఉన్నట్టు సంబంధం వల్ల ఆమె ఎలా రాజకీయ ముందుకు వెళ్ళాలంటే ఆమె దగ్గర చాలా ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వచ్చింది.
ప్రణాళికతో ముందుకు వచ్చింది కాబట్టి సక్సెస్ అయింది. అంటే రాజకీయ గురువు నాకు మీరే అని చెప్తారా సునీతమ్మ గారు? సరే, మన మంత్రి గారు రాజకీయ గురువు అని కాదు, ఆమె కొత్తగా రాజకీయాలు వచ్చినప్పుడు మేము యాక్టివ్గా ఉన్నాం. యాక్టివ్గా ఉన్నప్పుడు ఆమెను కూడా మేము సమర్థించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ఉత్సాహంగా నేను రాజకీయాలు ముందు పని చేయాలి, పని చేసి ముందుకు వెళ్ళాలి అనే దాంతో కాకుండా ఆమె ఏం చేసిందంటే ఒక సేవా మార్గాన్ని ఎన్నుకున్నది. ఆ సేవా మార్గాన్ని ఎన్నుకొని ప్రజలకు సేవ చేస్తూ ఆమెకు చేతనైనంత వరకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం ప్రజలకు, విద్యార్థులకు, చాలామంది గర్భిణీ మనుషులకు, తర్వాత రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ, అన్నదానాలు చేసుకుంటూ ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజలకు దగ్గర కావడం, దాంట్లో కూడా ఆమె కొన్ని మేము సలహాలు ఇవ్వడం. మా రాజకీయంగా పోవాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి, సేవతో పాటు అందరినీ కలుపుకొని పోవాలి. నాయకులు అందరూ రకరకాల భిన్నత్వంతో మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళు ఎవరు మనం దేశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు. రాజకీయాల్లో గెలుపు ముఖ్యం, విజయం సాధించడమే ముఖ్యం, మనం సాధించుకోవడం ముఖ్యం. కాబట్టి ఎవరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళతోనే రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోతే సేవ చేసుకో ఆటోమేటిక్గా ఒకతూరు పార్టీ గుర్తిస్తుంది. ఎప్పటికైనా నువ్వు విజయం సాధిస్తావు ఆయన భరోసా మేము ఇచ్చాం. తప్పకుండా నువ్వు రాజకీయాలు సక్సెస్ అవుతావు. ఈ తెలుగుదేశం పార్టీ నిన్ను గుర్తిస్తుంది, తప్పకుండా నువ్వు ఎమ్మెల్యేగా టికెట్ నీకు వస్తుంది అనే భరోసాను ప్రతిరోజు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ ఉత్సాహంతోనే ఆమె ఇంకా బాగా కష్టపడి పనిచేసి ప్రజల ఆదరణ గుజూరుకొనడం ద్వారా పార్టీ కూడా గుర్తించి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. 2019లో 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 కేవలం 11 సీట్లకే పరిమితం అవుతుంది. కూటమి ప్రభుత్వం 164 సీట్లు వస్తుంది, ఎవరూ ఊహించలేదు. ఇలా ఎంత వ్యతిరేకమా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే అంతే. ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు ప్రజలే. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలు ఒక అవకాశం ఎవరికైనా ఇవ్వచ్చు, అలాంటి వాడికైనా ఒకరు అవకాశం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చారు, ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక చిన్న యువకుడు, మంచి రాజకీయ ఫ్యామిలీ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక అవకాశం వస్తే ఆయన అహంకారంతో దూరం చేసుకున్నాడు. లేకపోతే ఆయన ఇంకా రాజకీయంగా బలంగా ఉండేవాడు. ఆయన స్వయం కృతాపూర్వతనే దూరం చేసి, ఎందుకంటే ఆయన అహంకారంతో పోయినాడు. అధికారం అనేది నేను శాశ్వతం, నేను ఒక రాజు, ఒక నిజంతా నేను చెప్పిందే జరగాలి. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగ రూపంగా రాజ్యాన్ని నడిపించుకోవడం ద్వారా అన్ని వర్గాలు కూడా దూరం కావడం జరిగింది. కేవలం వర్గాలే కాదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలామంది బయట చెప్పుకోలేకపోవచ్చు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా బాధపడడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టు కూడా పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజకీయ అజ్ఞానం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కొన్ని వీడియోలు ప్రదర్శించారు, చూస్తే అర్థమవుతుంది. అప్పటి చంద్రబాబు నాయుడు గారికి 23 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఎమ్మెల్యేలు అతను బయటికి వెళ్ళిపోయినారు. నలుగురు వెళ్ళిపోతే అసెంబ్లీలో చెప్పాడు, ఇంక 2 ఎమ్మెల్యేలని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని అసెంబ్లీలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఏ ఉద్దేశంతో ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతాడు? ప్రతిపక్ష హోదా ఇచ్చేది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక నియమం. అది ఏదైతే ఉన్నటువంటి శాసనసభ స్థానాల్లో 10% సీట్లు ఎవరికి గెలుస్తారో వాళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా అన్ని బాధ్యతలు రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తాయి. అది తెలుసుకోకుండా నువ్వు 10 సీట్లే గెలిచావు, నీతో 11 సీట్లు అవుతాయి. కాబట్టి నీకు 10 సీట్లకి ప్రతిపక్ష హోదా రాదు, అది రాజ్యాంగ విరుద్ధం. అది ఆయన మాట్లాడకూడదు సభానాయకుడు. ఎందుకంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం గౌరవిస్తుంది నేను, అంతే తప్ప నేను ప్రతిపక్ష హోదా అనేది అది ప్రభుత్వం ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చే హోదా. అది ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని కింద చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ధోరణి వివరిస్తున్నారు. ముఖ్యంగా పీపీపీ అంటే ఏంటి? అయ్యా, అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వారు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు. అయ్యా, మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారు? ఎందుకు మీ భూమి పూజ చేశారు? ఎందుకు టెండర్ పిలిచారు? ఎందుకు వర్క్ కంప్లీట్ చేయలేదు మీరు? మీ ప్రభుత్వం మేము చేయలేదు. తెలుగుదేశం 2019లో అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజీలు మంజూరు చేసింటే తెలుగుదేశం పార్టీ పాత్ర. నీ ప్రభుత్వంలో నేను మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కొన్ని మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక దామాష పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నువ్వు 11 మెడికల్ కాలేజీ తీసుకోవచ్చు. ఎందుకు ప్రాధాన్యత లేదు? టెండర్లు పిలిచావు, కొన్ని భవనాలు 4 బిల్డింగ్లు కట్టావు, అన్ని ఫౌండేషన్లు వేసుకున్నావు, కాంట్రాక్ట్లో బిల్లులు ఇవ్వలేదు. మధ్యలో ఎందుకు ఆపేసుకున్నావు 2.5 సంవత్సరం?
ఆపేసినప్పుడు ఎవరి పాత్ర? ఎందుకు? ఏదైనా ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయొచ్చు, నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదు? నువ్వు వదిలేసినావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, దాని అంచెలంచెలుగా ప్రభుత్వం కూడా తీసుకోబోతా ఉంది. పీపీ పద్ధతి అనేది ఒక ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతి, దాని కూడా కూలక్ష్యంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే పీవీపీ అంటే అది ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వం అనేది కొన్ని పాలసీ రూట్లో తీసుకుంటుంది, దాని మీద ఇంకా పూర్తి ఇది జరుగుతూ ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర వినూత్న పద్ధతిలో ఏదో ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మెడికల్ కాలేజ్ కంప్లీట్ నెక్స్ట్ ఇయర్, ఇప్పటికే సుమారుగా 5-6 కాలేజీలు కంప్లీట్ తీసుకొచ్చినాయి. నెక్స్ట్ జనవరి తర్వాత మన పెనుగొండ మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేస్తామని మొన్ననే మన పెనుగొండ సోమందేపల్లిలోనే సభలోనే మంత్రి సత్యకుమార్ గారు ప్రజల సమక్షంలో ప్రకటించడం జరిగింది. తప్పకుండా జనవరిలో పెనుగొండ మెడికల్ కాలేజ్ పనులు శీఘ్రంగా ప్రారంభమవుతాయి. తప్పకుండా అదే 2026 సంవత్సరంలోనే మెడికల్ కాలేజ్ రన్నింగ్లోకి వస్తుంది తప్పకుండా. అంటే మెడికల్ కాలేజ్ కేవలం గవర్నమెంట్ చేతిలో అంటే ఎటువంటి రోగానికైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి మంచి సదుపాయాలు ఉంటాయి. ఎంత పెద్ద సర్జరీకైనా మనం పక్క పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బెంగళూరు హైదరాబాద్ ఇలా వెళ్ళాల్సి ఉండదు. మంచి మంచి ఆరోగ్యవంతం మనకు ప్రతి ఒక్కటి మనకు ఉచితంగా గవర్నమెంట్ అందిస్తుంది అని ప్రజలు తరపున వైసీపీ పోరాడుతుంది. అయితే పబ్లిక్ పర్యటనని ప్రైవేటీకరణ చేయడం ద్వారా లక్షలు వాళ్ళ ఫీజులు వదులు చేస్తారు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడైనా ఇది జరుగుతూ ఉందా? రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడైనా గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫీజులు డబ్బులు తీసుకొని ఆపరేషన్లు కానీ ట్రీట్మెంట్కి కానీ తర్వాత ఎక్స్ట్రా స్కానింగ్లు కానీ డబ్బులు తీసుకునే విధానం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు, అది ఉండబోదు. ఊరికే వైఎస్ఆర్ వాళ్ళు కల్పితమే కదా తప్ప ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ప్రకటన వచ్చిందా? ప్రభుత్వ పరంగా మెడికల్ సిబ్బంది మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా దీన్ని ప్రకటించినారా? ఎందుకు మీరు అహోహలు సృష్టిస్తున్నారు? కేవలం వైఎస్ఆర్ పార్టీ కుట్రే తప్ప డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆడుతున్న డ్రామా తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఏది ఏం చేసినా ఏ పద్ధతిలో ప్రభుత్వం తీసుకున్నా ప్రజలందరికీ 100% ఉచితంగా సేవలు అందుతాయనేది సత్యం. అదే దీని మీదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు ప్రకటన చేశారు. ఎవరైనా కానీ టెండర్లో పలికితే కూసినా కూడా టెండర్లు తీసుకున్నా కూడా వచ్చేది అధికారంలో మేమే 2029లో మీ టెండర్లు క్యాన్సిల్ చేస్తాం, ఎవరైనా కానీ ఇదే కపడతా అనే విధంగా హెచ్చరిక కూడా జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిజమే ఇది, ఎందుకంటే ఆయన విధానమే అది. అమరావతిని శ్మశానం చేశాడు, పోలవరం శ్మశానం చేశాడు. అప్పటి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకొని ఆ రోజు భూ కేటాయింపులు ఎన్నో చేసి తర్వాత ఫౌండేషన్స్ చేసి పరిశ్రమలు స్టార్ట్ 20-30% పనులు జరిగిన పరిశ్రమలన్నీ ఆయన అధికారం వచ్చిన తర్వాత మొత్తం భూస్థాపితం చేసి భయోత్పాతం చేసి అన్నీ పరిగెత్తి వెళ్ళిపోయినారు. ఆయన నైజం అందరినీ భయపెట్టడం. మొన్నగా విశాఖపట్నంలో ఒక పారిశ్రామిక సదస్సు జరిగితే చాలామంది ముందుకు రావడం వస్తే అక్కడ కూడా ఫోన్ చేసి భయపెట్టడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ పరిశ్రమ జరగడం, మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం, మీరు ఎలా పెట్టుబడులు పెడతారు ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్త అని ఈరోజు వరకు కూడా భయానకమైన పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా కూడా దీన్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని కూడా ఓపెన్ చేశారు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగినా నేనున్నాను, ఆ బుక్లో ఎంట్రీ చేయండి, వచ్చే ఎలక్షన్లో గెలిచేది మనమే, మీకు తోడుగా ఉంటా అండగా ఉంటా, ఎవరు అధికారినైనా ఎక్కడైనా సప్త సమ్మతులు అవుతున్నా సరే ఖచ్చితంగా అతన్ని శిక్షిస్తా అని ప్రతి ఒక్క నాయకులకు భరోసా ఇస్తున్నారు. డిజిటల్ బుక్ మీద మీకు కామెంట్? అంటే రెడ్ బుక్కి ఆపోజిట్ డిజిటల్ బుక్ అనుకోవచ్చా? అది ఆయన అజ్ఞానం అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వాన్ని, చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవాన్ని, ఆయన విజన్ చూసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు అంటే లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రభుత్వం నడచాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. తెలుగుదేశం కార్యకర్తలైనా ఏ కార్యకర్త తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది అని ఆయన చరిత్ర అంతా అలాగే రాజకీయాలు నడిపించారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కార్యకర్తలు కూడా మా కార్యకర్తలే బాధపడుతున్నారు ఈరోజు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాం, వైఎస్ఆర్ దెబ్బలు కొట్టారు, పోలీస్ స్టేషన్లు బట్టలు ఇప్పించారు, రౌడీ షీట్లు పెట్టారు, మొత్తం నానా హింసలు పెడితే ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు ఈరోజు బహిరంగంగా ఈరోజు కూడా మాకు భయానక పరిస్థితి సృష్టిస్తుంటే ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఎందుకంటే స్టేషన్కి పోతే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంటున్నాడు నాయకుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇంకా తెలుగుదేశం కార్యకర్తలే మేము బాధపడుతున్నాం అధికారంకి వచ్చిన తర్వాత. అంతే తప్ప కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని భయానక సృష్టించే వాతావరణం కానీ వాళ్ళు భయోత్పాతం చేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు, ఏ రోజు దాన్ని సమర్థించదు. అలాంటి ఎవరైనా చేస్తే కూడా ఎక్కడైనా
స్థానిక నాయకులు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పార్టీ తప్పకుండా ఖండిస్తుంది, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటుంది. రాష్ట్ర ఉప్పర సాగర్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నారు? ఎందుకంటే నేను రాష్ట్ర ఉప్పర సాగర్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చారు. అభివృద్ధి చేయాలనేది కుల సంఘాల్లో ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, అభివృద్ధి అనేది ఉండదు. ఏదైనా ప్రభుత్వ పరంగా మాకు ఏదైనా గ్రాంట్ ఇస్తే, ఈ లోన్స్ మీద గ్రాంట్ ఇస్తే అది బ్యాంకర్స్ ద్వారా ఇస్తే అప్పుడు మా ఏదైతే ప్రభుత్వం ఏమి ఇస్తుందో దాన్ని తప్పకుండా ఎవరైతే మా క్యాస్ట్లో అట్టడుగు వారు ఉన్న వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే ఈరోజు బీసీలన్నిటికి కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గౌరవ లోకేష్ బాబు గారు ఆయన ఒక వినూత్నమైన పద్ధతి తీసుకొని వచ్చి ఒక సాధికార కమిటీలని వేశాడు గత ప్రభుత్వం 2019. అంటే బీసీలు 54 కులాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ చిన్న చిన్న కులాలు 100 కులాల వరకు పైన ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా వీళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదు. ఎవరు ఎక్కడున్నారో ఎంతమంది ఉన్నారో కూడా ఎవరి దగ్గర లెక్క లేదు. వీళ్ళు కూడా అన్ని కులాలను రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు కూడా భవిష్యత్తులో వీళ్ళు కూడా నాయకులుగా తయారు చేసి గుర్తింపు తీసుకురావాల ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పరంగా సాధికార కమిటీలు వేయడం. ఆ కమిటీలో ఈరోజు మా క్యాస్ట్ పరంగా చూస్తే మాకు అక్షరం వేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే 17 జిల్లాలలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం సాధికార కమిటీలు ఉన్నాయి ఈరోజు. అంటే సగర ఉప్పర్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి మేము సుమారుగా ఈరోజు చెప్తున్న లెక్కలు చూస్తే తక్కువలే, అంటే 15 లక్షల మంది పైబడి సగర్లు ఉన్నారు. అక్షరం వేస్తాం. హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు ప్రతి నియోజకవర్గం సగర్లు విస్తరించినారు. ఏ నియోజకవర్గం చూసినా మేము 5,000 ఉన్నాం, 10,000 ఉన్నాం, 20,000 ఉన్నాం అని ఓట్ బ్యాంక్ బయటకు వస్తుంది ఇప్పుడు. అంటే అక్కడ ఎవరు నాయకులు చెప్పుకోవడానికి 20,000 ఓటు ఉందంటున్నారు, 10,000 ఓటు ఉందంటున్నారు. కనీసం చెప్పుకోవడం మండల స్థాయి నాయకులు కూడా మా కులంలో లేరు. అది చాలా బాధాకరం. దానికే ప్రభుత్వం కూడా ఈరోజు సాధికార కమిటీల ద్వారా ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు కూడా రాజకీయ ప్రాధాన్యత కావాలి, ఎందుకంటే జనాభా ప్రకారం మాకు అనేటువంటి ఒక డిమాండ్ కూడా సార్ దగ్గర తీసుకువెళ్తాం. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సగర ఉప్పర సోదరులు కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా అవకాశం ఇవ్వని పార్టీని తప్పకుండా మేము కోరుతాం. తప్పకుండా మాకు పార్టీ కూడా న్యాయం చేస్తుంది. ఓకే, అయితే మీరు రాజకీయ పరంగా అంటే ఇప్పుడు రాష్ట్ర ఉప్పర సగర రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. గతంలో మీరు ఏ పదవులు అధిరోహించారు? నేను మా నాన్నగారు ఉన్నంతసేపు 83 నుంచి 94 వరకు నేను కార్యకర్తగా పనిచేశాను. ఆయన వెంబడి అప్పటికి పార్టీ పదవులు రాజ్యాంగమైన ఎన్నికల పదవులకు పోలేదు. అప్పుడు నేను 85లో మండల తెలుగు అధ్యక్షుడిగా పనిచేశాను. మళ్ళీ 89లో జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా సహాయ కార్యదర్శిగా పనిచేశాను. 92లో మళ్ళీ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. 96లో రాష్ట్ర తెలుగు యువత కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను. తర్వాత 96 నుంచి కూడా జిల్లా కమిటీలో కంటిన్యూగా ఉన్నాను. మొన్నటి వరకు జిల్లా కమిటీలో వివిధ పదవులు కంటిన్యూ ఉన్నాను. తర్వాత మండల ఎంపీటీసీ ఎలక్షన్స్లో 2003 ఎంపీటీసీ ఎలక్షన్స్లో మండల ఎంపీటీసీగా మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత మళ్ళీ 2014లో మండల జెడ్పీటీసీగా పనిచేశాను. 2013లో మళ్ళీ నా భార్య శ్రీమతి రామాంజనం గారిని కూడా సర్పంచ్గా గెలుపుకోవడం జరిగింది. ఈరోజు 60 సంవత్సరాల మా తండ్రి గారి నుంచి ఇది వరకు సుమారు 60 సంవత్సరాల రాజకీయ వారసత్వం ఉన్నది. ఆ రోజుకు ఈ రోజుకు రాజకీయాల్లో కంటిన్యూగా ప్రజాబంతం ఉన్నాం. ఎక్కడ కూడా మా ఇంత ఓటమి లేదు, మా కుటుంబానికి ఓటమి అనేది లేదు. సుమారుగా మా నాన్నగారు 40 సంవత్సరాలు, నేను 25 సంవత్సరాలు అయింది. అన్ని పదవులు సుమారుగా 5 పదవులతో 25 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత మన ఎలక్షన్లో కూడా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మండలంలో నియోజకవర్గం చాలా మండలాల్లో వైఎస్ఆర్ గాలి వీస్తే ఒక్క మాగేశ్వరం పంచాయతీలో మాత్రమే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం, 400 మెజార్టీ జగన్ గాలిని తట్టుకొని 400 మెజార్టీ మాగేశ్వరం పంచాయతీలో రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మండలంలో వైఎస్ఆర్ భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ చాలా భయానకమైన పరిస్థితుల్లో కూడా మాకు ఒక ఎస్సీ రిజర్వేషన్ వస్తే నేను ప్రయోగాత్మకంగా ఒక అబ్బాయి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని, ఒక మంచి విద్యావంతులైన ఒక వ్యక్తి నరసింహులు అనే వ్యక్తిని నేను తీసుకురావడం, అతన్ని పోటీగా పెడితే చాలామంది మా వాళ్ళు సీనియర్లు అందరూ కూడా మాకు ఈ అవకాశం ఇలా పిల్లలకి ఇచ్చామంటే ఆయన కొత్త తరం తీసుకురావాలనే ఉద్దేశంతో అబ్బాయిని తీసుకురావడం, తెలుగుదేశం పార్టీలోనే ఎలా సరే ఓడించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కుట్రలతో రెబల్గా వేయడం అయినప్పటికీ నరసింహుల వ్యక్తిని గెలిపించుకోవడం జరిగింది. ఈ మండలంలో 16 పంచాయతీలు ఉంటే
ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ గెలిచిన పంచాయతీ మాగేశ్వర పంచాయతీ. 15 పంచాయతీలు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలలేకపోయింది. దానికి కారణం ఏమంటే ఎవరైతే నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారో తప్పకుండా ప్రజలు మనతో ఎప్పుడైనా ఆదరిస్తారనేటువంటి నమ్మకం, భరోసా మాకున్నది. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్థాయి నుంచి దాదాపు 60 సంవత్సరాల నుంచి రాజకీయ వారసత్వం కొనసాగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని పదవి మీకు దక్కింది. అంటే రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ అంటే ఆషామాషి కాదు. దీనికి ముఖ్య కారణం ఏంటి? అంటే నేను గత 2018లోని కార్పొరేషన్ కోసం ట్రై చేశాను. అప్పటి జిల్లా ఎమ్మెల్యేలు, అప్పటి పార్థసారథి గారు కానీ, నిమ్మల కృష్ణప్ప గారు కానీ, జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు లెటర్స్ ఇచ్చి అప్పుడు కూడా నన్ను ప్రతిపాదించారు. అయితే కొన్ని కారణాల ద్వారా పాత వాళ్ళనే కంటిన్యూ చేయడం జరిగింది. ముందు ఉన్నట్టు వాళ్ళే కంటిన్యూ చేయడం ద్వారా నాకు రాలేకపోయింది. మళ్ళీ ఎప్పుడైతే మన అధికారంలోకి వచ్చిన తర్వాత సబితమ్మ గారిని అడిగానమ్మా, నేను గతంలో కూడా పనిచేశాను, అడిగాను, ఇది తప్పకుండా నాకు అవకాశం ఇప్పించమని అడిగాను. ఆమె 100% నా సర్వశక్తులు వడ్డీ నీకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం, ఆమె కూడా ఈరోజు నాకు రావడంలో నేను తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ పదవిని ఆశించారు. అయినప్పటికీ గౌరవ మంత్రిగారు సబితమ్మ గారు ఆమెను ఎలా సరే అన్నకి ఇప్పించాలని ఒక దృక్పథంతో నిరంతరం పోరాటం చేసి లాస్ట్ వరకు, వచ్చే నాటి వరకు ఆమె తన టికెట్కి ఎంత ప్రయత్నం చేసిందో నా చైర్మన్ రావడానికి కూడా అంత కృషి చేసే ఆమె కృషితోనే ఈరోజు నాకు ఈ చైర్మన్ రావడం జరిగింది. అభివృద్ధి ఏం జరగలేదని వైసీపీ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా మనకు మాజీ మంత్రి పెనుగొండ సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ కూడా ఆరోపణలు చేస్తున్నారు, అభివృద్ధి ఏది జరగట్లేదు, సబితమ్మ ఏం చేస్తున్నావు, నీ లోకల్గా నాన్ లోకల్, నీ భర్త ఎక్కడ ఉండేది, నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డ ఎలా అవుతావు అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు ఉషశ్రీ గారు. అది నవ్వాలో ఏడ్చాలో అర్థం కాదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అభివృద్ధిని మాట మాట్లాడుతుంటే అది దెయ్యానికి వేదాలు వందించినట్టుగా ఉన్నది. ఈరోజు ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల రాజకీయాల్లోని వ్యక్తి, అన్ని ప్రభుత్వం చూశాము. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెనుగొండ నియోజకవర్గానికి ఒక వరమని చెప్పాలి. ఎందుకంటే సబితమ్మ గారు మంత్రి అయిన తర్వాత ఈరోజు ఆమె రాత్రింబగలు కష్టపడుతూ ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే గత పాలకులు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అసలు చూస్తే స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడ స్కూల్ బిల్డింగ్స్ అన్ని కారిపోతున్నాయి, కలర్స్ లేవు, చీలిపోయినాయి. గ్రామాలకు ఎక్కడ మట్టి రోడ్డు వేసేవాళ్ళు లేరు, భయంగా ఎక్కడ చూసిన డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి, డ్రైనేజీలు పగిలిపోయినాయి, దుర్గంధభరితమైన గ్రామాలుగా మారిపోతే కనీసం వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా వాళ్ళు వైఎస్ఆర్ అభివృద్ధి చేయలేదు. ఏదో సచివాలయాలు మంజూరు చేసి సచివాలయ బిల్డింగులు ఏదో కట్టుకున్నారు తప్ప ఎక్కడ గ్రామాల వైపు అభివృద్ధి వైపు పోలేదు. ఆ యొక్క డిమాండ్ గత ఎన్నికల్లో మేము వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా అదే అడిగారు, అన్నా మాకు రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, చాలా ఇబ్బంది ఉంది, గత వాళ్ళు పట్టించుకోలేదు, చాలా మోసం చేశారంటే దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం. ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో సుమారు ఇప్పటికి అన్ని యాక్టర్స్ చేసుకుంటే 1000 కోట్ల రూపాయలు, స్కూల్ బిల్డింగ్స్ దగ్గర నుంచి, హాస్టల్స్ దగ్గర నుంచి, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి టోటల్గా అన్నిటినీ లెక్క కడితే 1000 కోట్ల రూపాయలు పెనుగొండలో అభివృద్ధి జరుగుతుంది. కేవలం రోడ్ల కోసం, R&B, ఇరిగేషన్, తర్వాత అన్ని రంగాల రోడ్ల కోసం జరుగుతున్నటువంటి 300-400 కోట్ల రూపాయలు ఒక్క రోడ్లు డ్రైనేజీల కోసమే ఈరోజు పెనుగొండలో అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడూ లేనంత అభివృద్ధి పెనుగొండలో జరుగుతా చూస్తున్నాం. ఎక్కడ వచ్చిన తార్ రోడ్లు ఓపెనింగ్ చేస్తున్నారు. గత 8 నెలల్లోనే సోమందేపల్లి మండలం, తర్వాత రొద్దం మండలంలో, ఎందుకంటే రొద్దం మండలం చాలా భయంకరమైన సమస్య ఉంది, దానికి రొద్దం మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేడం గారు అక్కడ అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే 34 సంవత్సరాల చిరకాల కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు. కాబట్టి ఆమె రొద్దం మండలం ప్రయోగాత్మక తీసుకొని రొద్దం మండలం వేయడం, గోరంట్ల మండలం వేయడం, పరిగిలో కూడా వేయడం, సోమందేపల్లి మండలం కూడా ఇప్పుడు చాలా రోడ్లు మంజూరైనాయి. నాగనేశ్వర రోడ్డు, గుడిపల్లి రోడ్డు, కాబట్టి మననే సుద్దుగుంటపల్లి రోడ్డు కూడా 1 చిల్లరతో కంప్లీట్ అయ్యింది. ఇంకా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మేడం గారి దృష్టికి తీసుకొచ్చినాం. అవన్నీ కూడా జనవరి తర్వాత అన్నీ మంజూరు చేస్తానని చెప్పింది, తప్పకుండా చేపిస్తుంది. ఇంత అభివృద్ధి ఎప్పుడు మన కనీవిన రీతిలో జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జిమ్మి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ బునాది లేదు, వాళ్ళకి రాజకీయ, ఎందుకంటే వాళ్ళు కోల్పోయినారు. ఉషశ్రీ అనే ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు చెప్పాలంటే, ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా పనిచేసింది అంటున్నారు కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతా ఉంది. ఎప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలకు పోకూడదు రాజకీయాల్లో, అది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఫైట్ చేయాలి అంతే తప్ప వ్యక్తిగతంగా పోయి తప్పితే మనం మానసికంగా దెబ్బతింటే ప్రజలు కూడా హర్షించరు. ఏదైనా ఈ కార్యకర్తలు జయజోలు కొట్టచ్చు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా వ్యక్తిగతాన్ని ఒప్పుకోరు ప్రజలు. అది కూడా ఆమె మార్చుకోవాలి తప్పకుండా. త్వరలో మనకు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు కేంద్ర బలగాలు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇస్తే మేము పోటీలో ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? అసలు స్థానిక సంస్థ ఎన్నికలకు అసలు ఆయన రాజకీయ నాయకుడా అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయ నాయకుడా? పేరే స్థానిక సంస్థలు, పేరే స్థానిక సంస్థలు అంటే ఒక గ్రామంలో 2 పంచాయతీ సర్పంచ్కి వర్గంలో పోటీ పడతారు. ఏదో పార్టీ కావచ్చు, వ్యక్తిగతంగా సర్పంచ్లు అన్నప్పుడు పార్టీ వ్యక్తులు ఉండరు. అది పార్టీ సానుభూతి పనులు ఉంటారో తప్ప ప్రత్యక్షంగా పార్టీ వ్యక్తులు ఉండరు. పార్టీ తరఫున సానుభూతి పని పెడతారు, ఆ పార్టీ వాళ్ళు పెడతారు. ఇంకా ఎవరైనా ప్రజాభిమానం ఉన్న నాయకుడు కూడా వస్తారు. అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళే స్థానికంగా ఫైట్ చేయడానికి బలం ఉంటుంది. ఏ నాయకుడు కూడా స్థానిక సంస్థల్లో రిగ్గింగ్ చేసుకునే చరిత్ర ఎప్పుడూ లేదు, జరగబోదు కూడా కాదు. ఆయన ఎందుకు కేంద్ర బలాలు అడుగుతున్నాడో ఆయనకు అర్థం కాలేదు. డైవర్ట్ చేయడానికి అంటే ఏదో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం చేస్తుంది, హింసాత్మకం చేస్తుంది అనే భయానక వాతావరణం సృష్టించుకోవడానికే మాట్లాడుతున్నాడు తప్ప. ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎక్కడ స్థానిక సంస్థల్లో నామినేషన్ వేయకుండా భయానక వాతావరణం సృష్టించి అన్నీ కూడా 2 విడతలు జరిగితే ఎక్కడ నామినేషన్ రాకుండా భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. అది వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూడా అలా చేస్తారేమో అనే అభద్రతతో మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో వాస్తవం లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయనున్న నాయకుడు, ప్రపంచమంతా అతని వైపు చూస్తున్నారు. ఎప్పుడు దౌర్జన్యాలని హింసను ఆయన ప్రేరేపించబోడు కూడా. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపిస్తారు. ప్రజలు ఎవరు ఆమోదం ఉంటే వాళ్ళు గెలిపిస్తారు. నేటి కాలంలో, నేటి రాజకీయాల్లో, నేటి పరిస్థితుల్లో యువత చాలామంది రాజకీయాలలో మొగ్గు చూపుతున్నారు. అలా రాజకీయాలకు వచ్చే యువతకు మిచ్చే కొన్ని సూచన సలహాలు. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అవసరం కూడా. మారిన కాలం పరిస్థితుల్లో యువత కంపల్సరీ రావాలి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అంత యువత ఆకర్షించినారు. ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివినట్టు వాళ్ళు, తర్వాత పిహెచ్డి చేసినట్టు వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని వర్గాల వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆ రోజు రావడం, అందరికి టికెట్లు ఇవ్వడం, ఆ బునాది ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని కాపాడింది. మారిన కాలం పరిస్థితుల్లో తప్పకుండా యువత అన్ని వర్గాలు రావాలి. వ్యాపార వర్గాల నుంచి రావాలి, ఉద్యోగ వర్గం నుంచి రావాలి, మేధావర్గం, అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలి. ఎందుకంటే నాయకుడు లోకేష్ బాబు గారు దాన్ని ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా మేము కూడా ప్రోత్సహించాలి. మేము కూడా అదే చెప్తున్నాం. నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ మీటింగ్ తీసుకున్నా ఈ పెనుగొండ నియోజకవర్గంలో యువతని మొట్టమొదటిగా ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే అందరూ ముందుకు రాండి, మేము సపోర్ట్ చేస్తాం. మన సబితమ్మ గారు కూడా సపోర్ట్ చేస్తామంది. తప్పకుండా మీరు రాండి, మీ యొక్క రాజకీయంగా ఎదగమని మేము వాళ్ళు సలహాలు ఇస్తున్నాం. తప్పకుండా రావాలి. వచ్చిన తర్వాత ఎందుకంటే రాజకీయాల్లో యువతరానికి నేను ఇచ్చే సలహా ఏమంటే, రాజకీయాల్లో ఓపిక అవసరం, ఆవేశం తగ్గించుకోవాలి. వెంటనే యువరక్తం ఉంది వెంటనే ఒక చిన్న పని జరిగిపోతే ఆవేశపడతారు, అలుగుతారు. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక నాయకుడు ఎదగడానికి విజన్ పెట్టుకోవాలి. ఒక పొలిటికల్ సెక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు నా క్యారియర్ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు నేను సర్వీస్ చేయాలి. తర్వాత నేను పదవిని ఆశించి తర్వాత ఉన్న స్థితికి ఎదగాలి అని ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని యువతరం రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. అదృష్టంతో ఆ రోజు రావచ్చు, వాళ్ళకి ఆ సంవత్సరమే రావచ్చు. అయితే టార్గెట్ 10 సంవత్సరాలు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జనసేన పార్టీ పెడితే ఫస్ట్ ఎన్నికలు ఏ పదవి ఆశించలేదు. అంతకుముందు ఏ పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు. ఆయన స్ట్రక్చర్ పెట్టుకున్నాడు. అంటే నేను రాజకీయంగా పోవడానికి ఇన్ని సంవత్సరాలు సేవ చేసి నాకు అనుభవం తెచ్చుకున్న తర్వాత నేను రాజకీయ ముందుకు ఎదగాలి నాకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. మనం కూడా యువతరం కూడా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు రావడం మాకు పని జరిగిపోతే అలుగుతాం అనే పద్ధతులు వదిలేసుకోవాలి. మంచి దృక్పథంతో సేవ మార్గంతో వస్తే యువతరానికి మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్ అంతా యువతరమే. తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత మా మీద ఉంది. మనమందరూ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సుమారుగా ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు అవుతుంది కాబట్టి తప్పకుండా యువతరానికి మంచి భవిష్యత్తు ఉంది. రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత సేవలో రావాలి. వచ్చి ఏదో రాజకీయ పదవుల కోసం అధికారం కోసం రాకూడదు. మేము ప్రజలకు సర్వీస్ చేయాలి అనే దృక్పథంతో ఎవరైతే వస్తారో వాళ్ళు తప్పకుండా రాజిస్తారు. ఓకే, చూసారు కదండి, ఎంతో అమూల్యమైన మాటలు మనం చెప్పారు రాష్ట్ర ఉపరసగర చైర్మన్ వెంకటరమణ గారు. ముఖ్యంగా ఏంటంటే యువత రాజకీయాలకు రావాలి. వచ్చిన తర్వాత అధికారం కోసమో, మంది మార్పుల కోసమో, బలం చూపించడం కోసమో రాకూడదు. సేవా దృక్పథంతో రావాలి. ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవ చేస్తేనే ఖచ్చితంగా ఏదో అవకాశం వస్తుంది. మీ టైం బాగుంటే ఆ రోజే రావచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా అమరావతిని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అతను వెళ్ళిపోయిన తర్వాత వల్ల కూటమి ప్రభుత్వం అధికారం రావడం, చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు,
అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుండి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేస్తాడు విజయనగరం నాయకుడు అని చెప్పారు. అదేవిధంగా 1000 కోట్లతో దాదాపు పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ పథకాలతో అంటే సంక్షేమం అంటే ఏది, అభివృద్ధి అంటే ఏంటి చేసి చూపిస్తున్న మంది సవితమ్మ గారి గురించి చెప్పారు, పార్సాద్ గారి గురించి చెప్పారు, మాజీ ఎంపీ నిమ్మల కృష్ణ ప్రతి ఒక్క నాయకుడి గురించి చెప్పారు. ఆయన అమూల్యమైన సలహాల సందేహంతో పాటు ఆయన అమూల్యమైన సమయం కూడా మాకు కేటాయించేందుకు స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మళ్ళీ రాబో ఇంటర్వ్యూలో మరొక నిఖార్సైన నాయకుడితో కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాల సందేహాలు కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు.